ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. పనికి రాని మనల్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడు, గొప్పవానిగా చేస్తాడు. దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటే తీసుకొచ్చి రాజ్యం మధ్యలో పెట్టి రాజ్యాధికారాన్ని ఇచ్చి, రాజవస్త్రాలు ఇచ్చి, రాజు భోజనం పెట్టించి అందరూ కూడా దావీదు యొద్దకు వచ్చే విధంగా దేవుడు చేశాడు. అంటే పనికి రాని పీదల్ని, దీనుల్ని లేవనెత్తేవాడు యేసయ్య. ఇప్పుడు స్వస్థతలు ఎలా జరిగినాయో, చీకటి శక్తులు ఎలా విడుదలైనాయో, అద్భుతాలు కూడా అలాగే జరుగుతాయి. మీ గర్భాలు ఓపెన్ అవుతాయి, మీ వివాహాలు త్వరపడతాయి, మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సంబంధ ఆ యొక్క బంధకాలు తెగిపోతాయి, అప్పుల బంధకాలు తెగిపోతాయి. యేసయ్య యొద్దకు వచ్చిన మీరు విశ్వాసంగా ఉంటే నా అప్పు తీరిపోయిందని చెప్తారు. నాకు యేసయ్య పొలం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, మంచి ల్యాండ్ ఇచ్చాడని చెప్తారు. నాకు యేసయ్య గృహం కట్టించాడని మీరే చెప్తారు. మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. మీరు స్పందన లేకపోతే యేసయ్య వచ్చి కూడా చూసి వెళ్ళిపోతాడు అంతే. వీళ్ళేంద్రా మనసు ఏంటి ఇలా ఉంది, మెత్తని మనసు లేదు, ఏది చెప్పినా తీసుకోవట్లేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అందుకని లోపడిపోదాం, తగ్గించుకుందాం. మనకేం తెలియదు, మనకేమో తెలుసా, మనకేం తెలియదు నీ. కానీ ఇప్పుడు యేసయ్య చెప్పే ప్రతి మాట అద్భుతంగా మన హృదయంలోకి తీసుకుంటే, మీ బైబిల్ అంతా తెలిసి ఉండొచ్చు, కానీ ఒక్కొక్క మాట దేవుని శక్తితో వస్తుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు మేము చెప్పే చిన్న చిన్న మాటలు సింపులే అనుకుంటారు. ఎలీషా మరి కుష్టి రోగం వచ్చినటువంటి నయమాన్ని యోర్దాను నదిలోకి వెళ్ళి మొలగమంటే పెద్ద విషయం. అది సింపుల్ మాట, వెళ్ళి యోర్దానులో మునగడం సింపుల్. కానీ వెళ్ళి చెప్పిన మాట వింటే ఎంత స్వస్థత, చిన్న పిల్ల దేహం వలె అంత అద్భుతాలు ఉంటాయి యేసయ్య మాటలో. మీరు వింటే, మీరు లోపడితే, ఇక్కడ దేవుడు ఏది మాట్లాడినా మీరు కొంచెం తగ్గించుకొని కొంచెం లోపడితే మీకు అద్భుత కార్యాలు. ఏ డాక్టర్స్ వల్ల కాదు, ఏ మనుషులు మనకేం చేయరు, కానీ యేసయ్య మాట మాత్రమే మనల్ని బలపరుస్తుంది. గతంలో జరిగినవన్నీ పెట్టేయండి, వదిలిపెట్టేయండి, ఇక ఫ్రెష్గా అయిపోవాలి. ఈ ఉపవాసం అనంతరం క్రొత్త దీవెనలు, క్రొత్త ఆశీర్వాదాలు, క్రొత్త తైలంతో చివరిలో దేవుడు మనల్ని అంటబోతున్నాడు. సేవకుడు అనుకోమాకండి, సేవకుడి ద్వారా దేవుడే కదులుతాడు. మీరు నమ్మాలంతే, మీరు విశ్వసించాలి. వివాహానికి ఒక దినం ఉంటుంది కదా, జన్మానికి ఒక దినం ఉంటుంది, మరణానికి ఒక దినం ఉంటుంది, దీవించడానికి కూడా ఒక దినాలు ఉంటాయి, కొన్ని దినాలు ఉంటాయి. అందుకనే దేవుడు అంటాడు, నా మందిరంలో నివసించుట 1000 దినముల కంటే శ్రేష్టము. దీవించే దినాలు కూడా కొన్ని ఉంటాయి, ఆశీర్వదించబడే దినాలు కొన్ని ఉంటాయి. ఆ దినాల్ని మనం ఏం చేయాలి, ఉత్సహించి సంతోషించాలి. దేవుడే దీవించబోతున్నాడు, దేవుడే ఆశీర్వదించబోతున్నాడు అని నమ్మి విశ్వసిస్తూ ఉండగా ఈ దినము దేవుని బిడ్డలారా మిమ్మల్ని బట్టి కదులుతాడు. ఖచ్చితంగా మీరు ప్రతి మాట నాకే, ప్రతి విషయం అవునయ్యా, జరిగించయ్యా, ఇంత తృష్ణ మీకు ఉండాలి. మీకుంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు దేవుని బిడ్డలారా, మిమ్మల్ని గణపరుస్తాడు. మీ పట్ల దేవుడు కార్యాలు చేస్తున్నాడంటే మీరు మంచి విశ్వాసులు, మీరు దేవునికి లోబడుతున్నారు, మీరు దేవునికి తగ్గించుకుంటున్నారు.